సో బాబుతో అంత బయట ఉన్నారు కదా, షూటింగ్ అంతా చూసారు మీరు? ఓకే, మీరు కంటిన్యూ ఉన్నారు తనతో? కంటిన్యూ. ఓకే. సో మరి మన ఇంటికాడ బిజినెస్ అవన్నీ వేరే వాళ్ళని పెట్టేసి వచ్చాను అనమాట. ఎందుకంటే వీడు నాతో బాగా ఇంటరాక్ట్ అవుతాడు. ఓకే. సో దాని వల్ల ఏంటంటే నేను ఉండవలసి వచ్చింది. మీరే కరెక్ట్. సో అందుకని ఇంకా అయిపోయే వరకు కూడా నేనే ఉన్నాను. మా మిస్సెస్ పాపం ఒక 1 month వచ్చారు కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఆవిడ రాలేదు చిన్న పాప వల్ల. అంటే ఇది ఎలా ఉన్నా ఈ సక్సెస్ ఆ స్వీట్నెస్ నేను ఎప్పుడు అనుభవించలేదు కాబట్టి నిజంగా నా వర్డ్స్ లేవు దాని గురించి చెప్పాలంటే. ఓకే. కానీ నిజంగానే మనోడు టాలెంట్ మీరు గుర్తించి అంటే మామూలుగా జనరల్ గా మన ఇంట్లో ఏమనుకుంటాం, మనకి పిల్లలకి ఏమీ తెలియదు కదా అనే ఒక ఇది అనుకుంటాం. సో విత్ ఇన్ 5 minutes ఒక 15 minutes లో ఈ టాలెంట్ ని క్యాప్చర్ చేసింది ఆయన అంటే నిజంగా అనిల్ గారే ఇదని చెప్పాలి. నేను 1 కాదు 100 సార్లైనా అదే చెప్తాను. కాంప్లిమెంటరీ ఎట్లుంది అంటే మన వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ వర్డ్స్ లేవు. నేను స్వరాభిషేకం నుంచి కూడా వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇది. అలాంటిది వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయికి వీడు సెలెక్ట్ అవటం అంటే అది ఊహించుకోవటానికి స్వర్ణకమలం. నేను రోజు ఈడు కూడా చెప్తాను, మేము ఎక్కడికైనా వెళ్ళినా కారులో స్వర్ణకమలం పాటలే పెడతాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయ్యే పాటలతో లేస్తాం. ఏంటిది ఎక్కడ సింక్ అయింది అసలు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూసి ఆయన సినిమాలోనే మీ వాడికి క్యారెక్టర్ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు అసలు. సో ఇదంతా అయిన తర్వాత ఈ సక్సెస్ అనేది ఇదొక ఎత్తు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే. వాళ్ళు బాగా మంచి రిసీవ్ చేసుకున్నారు. వెంకటేష్ గారు కానీ దిల్ రాజు గారు కానీ. సో నిజంగా వండర్ఫుల్ సార్. ఈ టీమ్ అనేది అసలు మన ఇంట్లో ఉన్న ఎన్వైరన్మెంటే ఉంది తప్ప మనం ఏదో కొత్త చోటకు వచ్చాం షూట్ చేస్తున్నాం అన్నది ఎప్పుడు అనిపించలే ఏ రోజు కూడా. చాలా బాగా చూసారు. ఓకే. సో మొత్తానికైతే మీ అబ్బాయిని ఓ రేంజ్ లో చూడాలని మీరు ఊహించింది ఒకటి జరిగింది. అవునండి. సో మరి వచ్చిన అవకాశాలను ఎందుకు మరి తనేమో అంటే అనిల్ రావుపూడి గారి చదువు కొంచెం ఇది అవుతుంది అనేది ఇది అనిల్ రావుపూడి గారు కూడా అన్నారు, రే నువ్వు బాగా చదువుకోవాలి. అవునండి. ఆయన అంతా పాపం బాగానే చెప్తారండి. అయితే ఏంటంటే చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా మంచి క్యారెక్టర్ ఇలాంటిది వస్తేనే అంతే. అంటే ఏది వస్తే అది చేసేయటం కంటే కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఇలా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్ళాలనేది ప్లానింగ్. ఓకే. సో అంటే ఏమనుకున్నారు బాబుని ఏం చేద్దాం అనుకున్నారు? బాగా చదువుతాడండి. యాక్చువల్ గా ఇది ఏంటంటే ఈ అనిల్ గారి ద్వారా వచ్చిన సక్సెస్ తప్ప మేము అనుకున్నది కాదు. అది కాదు మామూలుగా మీరు అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే మా వాడు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుతానని వాడు అది 10 మందికి హెల్ప్ చేయడానికి. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా ఎక్కువ అండి వీడికి. అర్థమైంది. ఎందుకంటే మన సోషల్ ఇప్పుడు ఎలక్షన్ లో కూడా గట్టిగా తిరిగారు కదా బాగా. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు, కనీసం మనం ఒక 100 ఓట్లైనా మనం రావాలి అని స్పోర్టివ్ గా తీసుకుని చేశాడండి. గ్రేట్. మొత్తానికైతే ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపించింది నాన్న? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కిక్ కదా అసలు పూర్తిగా మొత్తం 21 అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది నీకు? అవునా? ఫుల్ అసలు మామూలు కాదు రేంజ్. ఏపీ ఎలా ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే? చాలా బాగుంది. ఎట్లా ఉంది సార్ అంటే రోడ్లు గిట్ల అన్ని అసలు నెంబర్ 1. అవునా? పర్లేదా? దాని గురించి అసలు మాట్లాడటానికి లేదు. పోన్లేండి, అదే కోరుకున్నారు ప్రజలు కూడా. ఓకే. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.